అసలు హైదరాబాద్లో ఏం జరుగుతున్నదో ఏం తెలుస్తలేదుల్లా. 4 నెలల కింద సికింద్రాబాద్ ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే పెద్ద రచ్చ అయింది కదా. గిగ అక్కడ మళ్ళా విగ్రహ ప్రతిష్ఠ చేసి అంతా సెట్ అయింది అనుకునే వరకు గిగ ఇప్పుడు ఇంకో గుళ్ళ ఏం చేసిండ్రో చూడురి. చూస్తున్నారా శివలింగం వెనకాల మాంసం ముక్కలు ఎట్లేసిర్రో. మరి ఇది ఎవరు చేసిర్రో తెలియదు గాని ఇవాళ పొద్దుటీలి భక్తులు దర్శనం కోసానికి పోయే వరకు ఇట్లా గానొచ్చింది. హైదరాబాద్ టపాచిబుత్ర జిర్రా హనుమాన్ ఆలయంలో ఉన్న శివలింగం వెనకాల మాంసం ముద్దలు పడేసున్నాయి. ఎంబట్నే భక్తులు పోలీసులకు చెప్తే వాళ్ళొచ్చి విచారణ చేస్తున్నారు. ఇక హిందూ సంఘాల నాయకులు సుతం అక్కడికచ్చి ఈ లత్కోర్ పని చేసినోళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని గట్టిగానే డిమాండ్ చేసిర్రు. మొన్నట్లనే చిలుకూరు బాలాజీ గుడయ్యేవారు రంగరాజన్ ఆయన కొడుకు మీద రామరాజ్యం పేరుతోనో కొంతమంది బట్టె భాషగాలు దాడి చేసిరు కదా. ఇక ముచ్చట మరవక ముందే ఇప్పుడు ఇట్లా జరిగింది. ఇక ముచ్చట్ల పువ్వుపాటి ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా బగ్గని గరానికి వచ్చిండు. ఈ కేసుని మీరు ప్రత్యేకంగా చూడండి. గతంలో కూడా ఇదే గుడి లోపట ఇట్లాంటి మాంసం కూడా పాడేసినారు. ఆ మ్యాటర్ కూడా క్లోజ్ చేసేసినారు, బయటికి రాకుండా చేసినారు పోలీసులు. కానీ ఇష్యూ పెద్ద కావద్దనే మేము కూడా అనుకుంటున్నాము. ఎవరు ఇట్లాంటి గలీజ్ పని చేస్తున్నారు వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళు అరెస్ట్ కావాలని కూడా ఒక మంచి ఆలోచన మాలో ఉంది. అందుకోసం పోలీస్కి ఏమేమి సహకారం చేస్తున్నాము. రోడ్డు పైన వచ్చి వాళ్ళగా గడబడి చేస్తలేము. బస్ అద్దాలు, ఆటో అద్దాలు, జనాల పైన దాడులు అట్లాంటివి మేము చెయ్యం. మేము పోలీసుల పైన మాకు విశ్వాసం ఉంది. అందుకోసం కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మరిగ పోలీసార్లు ఆ గుడి చుట్టుముట్టున్న సీసీ కెమెరాలన్నీ దేవులాడి ఆ గుళ్ళకు ఎవలొచ్చిరు, ఆ మాంసాన్ని అక్కడ ఎవలేసిల్లో తెలిసి వాళ్లకు కఠిన శిక్షలు పడేటట్టు చర్యలు తీసుకోండి. లేకుంటే ఇది పెద్దగయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి ఏదో కారణాలు చెప్పి కేసును క్లోజ్ చేయకుండా గలీజ్ పని చేసిన వాళ్ళని పట్టుకుని లోపటేయులరని అక్కడ జనాలు కూడా గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. అయినా ఇసొంటివి జరిగినప్పుడు పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటేనే ఇంకొకరు ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయకుండా ఉంటారు. కాబట్టి పోలీసులు జర ఈ కేసు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టుర్రి. పోలీసులు ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఒక మ్యాటర్, పిల్లి వచ్చింది, కుక్క వచ్చింది, మాంసం వేసి వెళ్ళిపోయింది. గతంలో ఇట్లనే జరిగింది కదా. ఎక్కడైనా గుడి పలగొడితే ఆయన అరెస్ట్ అయితే ఆయన కొద్ది మెంటలీ డిస్టర్బ్ ఉన్నాడు, ఆయన మెంటల్ ఉన్నాడు, ఆ విధంగా పోలీసు వాళ్ళు క్రియేట్ చేసినారు. ఇవాళ కూడా అదే చేస్తారు అనుకుంటున్నా నేను.